విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఫెస్ట్ అయితే తీసుకొచ్చారనమాట. 50 రోజుల పాటు కంప్లీట్గా టెక్నాలజీ గురించి వివిధ రకాల టాపిక్స్ మీద అయితే వీళ్ళు లైవ్లో సెషన్స్ అయితే చెప్తున్నారు. కొన్ని ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో హ్యాకథాన్స్ లాంటివి కూడా ఇస్తున్నారు అనమాట. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళు 50 డేస్ ఫెస్టివల్ మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమి క్లాసెస్ ఆఫర్ చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖున రేపటి నుంచి అయితే ప్రారంభం అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ మీకు ఒక శాంపుల్ వీడియో చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ స్కిల్ ఫెస్టివల్లో ఒక వీడియో అయితే వీళ్ళ ఒక లైవ్ సెషన్ అయితే జరుగుతుంది. మీకు ఒకసారి ప్లే చేస్తాను. ఇది I'm going to ask Copilot, can you adjust this description to make it sound more inviting and energetic? I want it to feel more engaging for students who are సో మీరు సరిగ్గా గమనిస్తే కనుక వీళ్ళు కోపైలెట్లో ప్రాంప్టింగ్ రిలేటెడ్గా ఒక సెషన్ అయితే జరుగుతుంది. సో ఇలాగా 50 రోజుల పాటు కంటిన్యూస్గా సంబంధించిన ఫెస్ట్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే register.askillfest.microsoft.com దీన్ని URL మీకు డిస్క్రిప్షన్ కూడా అందజేస్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సైన్ ఇన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు మల్టిపుల్ వేస్ లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ప్రీ డిఫాల్ట్ గా ఒకవేళ మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో మెయిల్ ఐడి ఇచ్చేసి మీ పాస్వర్డ్ ని ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ లో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. మీకు ఫామ్ వచ్చి ఇలా కనిపిస్తుంది అనమాట. మీ పేరు, మీ లాస్ట్ నేమ్ ఏంటి, మీ కంట్రీ, మీ రోల్ కేటగిరీ, మీ స్టూడెంటా లేకపోతే మీరు ఎడ్యుకేటర్ సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి ఇవ్వాలి, కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ మీరైతే నో అని సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మీరు లెర్నింగ్ ఈవెంట్ ఎవరిని మీరు ఆర్గనైజ్ చేయట్లేదు కాబట్టి. ఒకవేళ మీరు ఏమైనా లెర్నింగ్ ఈవెంట్స్ మీరు ఎవరైనా స్టూడెంట్స్ కి చెప్తుంటే అది మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు 18 years కన్నా అబోవ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత వీటిని అగ్రీ క్లిక్ చేసేసి నెక్స్ట్ కి అయితే ప్రొసీడ్ అయిపోండి. అలా మీరు అకౌంట్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సైన్ ఇన్ అవుతే గనక వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఏ రోజులు ఏమేమి ఈవెంట్స్ జరిగినాయో అంతా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ 7వ తారీఖున ఈవెంట్ జరిగినాయి. రీజనల్ సెషన్ ఇండియా అండ్ సౌత్ ఆసియాలో స్కిల్స్ ఆఫ్ ది ఫ్యూచర్ దానికి సంబంధించిన టాపిక్ ఆల్రెడీ జరిగిపోయింది ఆ సెషన్. అదే నేను మీకు ఇందాక ప్లే చేశాను అనమాట. ఆ రోజు ఇంకా స్కిల్ మైక్రోసాఫ్ట్ మిషన్ అలానే ప్రొడక్టివిటీ అట్ వర్క్ ఎలా పెంచుకోవచ్చు అనేది ఇంకొక టాపిక్ ఉంది. స్కిల్స్ ఫెస్ట్ వెల్కమ్ సెషన్ ఇది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక సెషన్ ఉంది. ప్రతిరోజు ఎలా యూస్ చేసుకోవచ్చు అని ఒక టాపిక్ ఉంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో దీని మాడ్యూల్స్ ఏమైనా ఇచ్చారో చూపిస్తుంది. నేను స్టార్ట్ మీద క్లిక్ చేశాను. సో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక బ్లాగ్ పోస్ట్ తో మనకి డీటెయిల్స్ చెప్తుంది. అసలు క్రియేటివ్ కంటెంట్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, పర్సనల్ అసిస్టెన్స్, రెస్పాన్సిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనకు ఇక్కడ వీడియో కూడా ఇచ్చింది. సో ఎలా హెల్ప్ అవుతుంది రోజువారీ వర్క్స్ లో అన్నట్టుగా మనకు సమాచారం అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ అయితే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ మొత్తం ఈ కోర్స్ అంతా కూడా ఎక్కువ కోపైలట్ ని హైలైట్ చేస్తూ కోర్సుని డెవలప్ చేశారు. ఎందుకంటే ఉచితంగా కోర్స్ ఇచ్చారంటే వాళ్ళ ప్రోడక్ట్ ని మరి హైలైట్ చేసుకుంటారు. అలానే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఉచితంగా వాళ్ళ కోపైలట్ టూల్ ని ప్రొజెక్ట్ చేస్తూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కానివ్వండి, లేకపోతే మనకి కోడింగ్ ఎలా చేసుకోవచ్చు, ఏఐని యూస్ చేసుకుని ఎఫెక్టివ్గా, అలా టెక్స్ట్ ఇమేజెస్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ని చూస్ చేసుకుంటా మనకి ఫెస్ట్ని అయితే ఏర్పాటు చేశారు. 8వ తారీఖు మీద క్లిక్ చేసిన ఇవాళ జరుగుతున్న ఈవెంట్స్ హెమ్మిల్టన్ టాక్ యూనివర్సిటీ ఆల్బర్ట్ కిరిక్ ప్యాట్రిక్ అంటే దీని మీద క్లిక్ చేశాను. అయితే ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే టిక్ టాక్ సంబంధించింది మనకు బ్యాన్ కాబట్టి అది ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ రీజనల్ సెషన్ స్కిల్స్. సో మన మెయిల్స్ లో ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద అయితే ప్రెసెంట్ సెషన్ అయితే జరుగుతుంది. ఇది లైవ్ లో చూడొచ్చు. నెక్స్ట్ బిల్డింగ్ అప్లికేషన్, గిట్ హబ్ లో కోపైలట్ ఏజెంట్స్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అనే ఒక టాపిక్ అది కూడా రన్ అవుతుంది. ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే ఏజెంట్స్ కావాల్సిన దానికి సంబంధించిన సెషన్స్ కావాలంటే పర్టికులర్ గా అది క్లిక్ చేసుకుంటే ఆ సెషన్స్ వస్తాయి. ప్రతిరోజు స్కిల్స్ ఎలా హెల్ప్ అవుతుంది అది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మినీ క్రాఫ్ట్ సంబంధించిన స్కిల్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ గా కావాలంటే దానికి సంబంధించిన టాపిక్స్ కూడా డేట్స్ లో అవి అయితే ఉంటున్నాయి అనమాట. సో కోపైలట్ ఏజెంట్ ఎలా చేసుకోవచ్చు అని 7వ తారీఖున ఆల్రెడీ ఒక క్లాస్ అయితే జరిగింది. దాని మాడ్యూల్స్ ఇవన్నీ. సో మీరు ఒక్కొక్కటి దాన్ని నేర్చుకుంటా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్తూ ఉండాలన్నమాట. టెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీకు. ఇన్ కేసు మీరు మెటీరియల్ లాంటిది కూడా ఇక్కడే లభిస్తుంది మీకు. ఇవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజెస్, రీజనల్ గా ఇండియా సంబంధించిన కొన్ని, లేకపోతే ఆఫ్రికా, యూకే, ఇదిగోండి ఇలా స్పెసిఫిక్ గా టైమ్స్ లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేది మీకు ఉంది. మీరు కావాలంటే లైవ్ సెషన్ లో అయితే జాయిన్ అవచ్చు. మరి వాళ్ళ అసిస్టెన్స్ ఇస్తారనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది వీళ్ళ ప్రమోషనల్ వీడియో అనమాట. Michael Emprick
to talk about the Guinness World Records. My name is Michael Lemprick, one of the Guinness. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి కూడా ప్రయత్నిస్తారు. 50 రోజుల పాటు ఏ ఫెస్ట్ కండక్ట్ చేసి ఇలా ప్రపంచంలో మొట్టసారిగా చేసిన ఈవెంట్ కింద కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇది ఒక మంచి ఇనిషియేటివే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసింది. కాకపోతే ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఏ సంబంధించిన చాట్ జీపీటీనో లేకపోతే మీరు జెమినీ ఏనో వాటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కాకుండా వీళ్ళు కోపైలట్ రిలేటెడ్గానే టాపిక్స్ చెప్తున్నారు. నేను చూసిన వాటిలో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనే టాపిక్స్ అయితే ఇస్తున్నారు. బట్ మీరు చెక్ చేసుకోవాలి. నేను ఏ సంబంధించిన నాకు ఇంట్రెస్ట్ ఉన్న చూద్దాం అనుకుంటే మాత్రం ఏ ఫెస్ట్ని మీరు మానిటర్ చేసుకోండి. ప్రతిరోజు మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. లేదు నేను డెడికేటెడ్గా మన తెలుగు లాంగ్వేజ్లో ఏమైనా ఏ సంబంధించిన కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే మన ఏ తెలుగు బిగినర్ కోర్సు 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖు రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.